Hi to everyone, welcome back to my channel. Today our topic working of Lamont boiler. So we discussed here working of Lamont boiler, but before going to the working of Lamont boiler, why this boiler we can call it as Lamont? So because there is a reason. Okay, in 1925 Lamont was developed. The scientist Lamont was developed this boiler. Because of this reason the boiler name లేమంట్ బాయిలర్. సో ఇన్ 1925లో లేమంట్ అనే సైంటిస్టు ఈ బాయిలర్ని డెవలప్ చేయడం వల్ల ఈ బాయిలర్కి ఆ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రీజన్ వల్లనే మనం ఈ బాయిలర్ని ఏమంటున్నాము అంటే లేమంట్ బాయిలర్. నౌ దిస్ లేమంట్ బాయిలర్ ఇట్ ఈస్ ఏ హై ప్రెషర్ టైప్ ఆఫ్ బాయిలర్ అండ్ ఫోర్స్ సర్క్యులేషన్ టైప్ ఆఫ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్. సో let us discuss these three parameters. So why this boiler we can call it as high pressure type of boiler? Because there is a reason. So inside this boiler the pressure developed is above 100 bar. So because of this reason the boiler called as high pressure type of boiler. So బాయిలర్ లోపల మనకి ప్రెషర్ అనేది అబోవ్ 100 బార్ కన్నా ఎక్కువ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ లేమంట్ బాయిలర్ని మనం ఏమంటున్నామంటే హై ప్రెషర్ టైప్ ఆఫ్ బాయిలర్. నెక్స్ట్ దిస్ లేమంట్ బాయిలర్ ఈజ్ ఏ ఫోర్స్డ్ సర్క్యులేషన్ టైప్ ఆఫ్ బాయిలర్. ఇక్కడ ఎందుకు ఫోర్స్డ్ సర్క్యులేషన్ అంటున్నాము అంటే ది సర్క్యులేషన్ ఆఫ్ వాటర్. సో ఫ్రమ్ ద హాట్ వెల్ ది సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ వాటర్ ఈజ్ పంప్డ్ బై సెంట్రిఫ్యూగల్ పంప్ ఆర్ ఫీడ్ పంప్. ఒక ఫీడ్ పంప్ కానీ ఫీడ్ పంప్ యూటిలైజ్ చేసుకొని వాటర్ అనేది బాయిలర్కి సర్క్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రీజన్ వల్ల లేమంట్ బాయిలర్ని ఏమంటున్నాం మనం ఫోర్స్డ్ సర్క్యులేషన్ బాయిలర్. నెక్స్ట్ లాస్ట్ వన్ వాటర్ ట్యూబ్ బాయిలర్. లేమంట్ బాయిలర్ ఇస్ ఏ వాటర్ ట్యూబ్ బాయిలర్ బికాస్ ఆఫ్ రీజన్ ఇన్ దిస్ బాయిలర్ వీఆర్ యూజింగ్ వాటర్ ట్యూబ్స్. సో ఈ రీజన్ వల్ల ఈ టైప్ ఆఫ్ బాయిలర్ని ఏమంటున్నాం అంటే మనం వాటర్ ట్యూబ్ బాయిలర్. బట్ ఇన్ వాటర్ ట్యూబ్ బాయిలర్ inside the tubes there is a water and the tubes surrounded by hot flue gases. అంటే ట్యూబ్స్ లోపల ఏముంటాయి మనకి వాటర్ ఉంటుంది, ట్యూబ్స్ సరౌండింగ్ ఏముంటాయి హాట్ గ్యాసెస్ ఉంటాయి. ఆ హాట్ గ్యాసెస్ కున్న హీట్ని వాటర్ అబ్జార్బ్ చేసుకొని మనకి ఏమవుతుంది స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. నౌ వీ విల్ సీ working of లేమంట్ బాయిలర్. సో దిస్ బాయిలర్ మెయిన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ డ్రమ్, ఎయిర్ ప్రీహీటర్, economizer, superheater, evaporator. So mainly this boiler consisting of drum, air preheater, economizer, superheater, evaporator. Now these devices ఏవైతే ఉన్నాయో ఈ డివైజెస్ మనం ఎక్కడ ప్లేస్ చేసుకున్నామో అంటే వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి చిమ్నీకి వెళ్ళే దారిలో ఈ వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ అప్వార్డ్ ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి ఎక్కడ ఫ్లో అవుతాయి చిమ్నీ, ఆ చిమ్నీ నుంచి ఎక్కడికి డిశ్చార్జ్ అవుతాయి మనకి అట్మాస్ఫియర్కి డిశ్చార్జ్ అవుతాయి. బట్ వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ కున్న హీట్ని కూడా మనం వేస్ట్ చేయకుండా వాటిని యూటిలైజ్ చేసి ఆ ఫ్లూ గ్యాసెస్ కున్న హీట్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఆ వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ వెళ్ళే పాత్లో ఏమేమి ప్లేస్ చేసుకున్నాము అంటే హియర్ ఎయిర్ ప్రీ హీటర్ ప్లే చేసుకున్నాం, ఎకనామైజర్ ప్లే చేసుకున్నాం, సూపర్ హీటర్ ప్లే చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ది పర్పస్ ఆఫ్ ఎయిర్ ప్రీ హీటర్ ఈజ్ టు ప్రీ హీట్ ది ఎయిర్. ఓకేనా? టు ప్రీ హీట్ ది ఎయిర్ బై అబ్జార్బింగ్ హీట్ ఫ్రమ్ ఫ్లూ గ్యాసెస్. అంటే ఫ్లూ గ్యాసెస్ కున్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఈ ఎయిర్ ప్రీ హీటర్ ఏం చేస్తుంది అంటే ఎయిర్ని ప్రీ హీటింగ్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ప్రీ హీటెడ్ ఎయిర్ ఈజ్ సప్లై టు ది కంబషన్ ఛాంబర్ ఫర్ ఎఫెక్టివ్ కంబషన్. అంటే ఈ ప్రీహీటెడ్ ఎయిర్ ఏదైతే ఎయిర్ ప్రీహీటర్ ప్రీహీట్ చేసిందో ఆ ప్రీహీటెడ్ ఎయిర్ని దేనికి సప్లై చేస్తుంది మనకి కంబషన్ ఛాంబర్కి సప్లై చేస్తుంది. ఈ ప్రీహీటెడ్ ఎయిర్ని మనం కంబషన్ ఛాంబర్కి సప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంబషన్ అనేది ఏం జరుగుతుంది ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఫర్ ఎఫెక్టివ్ కంబషన్ కోసం మనం ఏదైతే ఎయిర్ ప్రీహీటర్లో ప్రీహీట్ చేసుకున్నామో ఆ ఎయిర్ని దేనికి సప్లై చేసుకుంటున్నాం మనం కంబషన్ ఛాంబర్కి సప్లై చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఈ కంబషన్ ఛాంబర్లో ప్రీహీటెడ్ ఎయిర్ని యూటిలైజ్ చేసుకొని ఏమవుతుంది మోర్ అండ్ మోర్ హాట్ గ్యాసెస్ అనేవి డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద హాట్ వెల్. ఓకేనా? ఈ హాట్ వెల్ నుంచి ఫీడ్ వాటర్ అనేది దేనికి సప్లై చేసుకుంటున్నాం మనం ఎకనామైజర్కి సప్లై చేసుకుంటున్నాం త్రూ దేని నుంచి ఫీడ్ పంప్. అంటే ఈ ఫీడ్ పంప్ని యూటిలైజ్ చేసుకొని హాట్ వెల్లో ఉన్న వాటర్ అనేది ఎకనామైజర్కి సప్లై చేసుకుంటున్నాం. సో ఇన్ ద ఎకనామైజర్లో ఏమవుతుంది అంటే వాటర్ అనేది హీట్ అవుతుంది. ఎందుకు హీట్ అవుతుంది అంటే ఈ వాటర్ ఎకనామైజర్ అవుట్ సైడ్ మొత్తం కూడా ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయి. ఆ ఫ్లూ గ్యాసెస్ కున్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ అనేది ఏమవుతుంది హీట్ అవుతుంది. సో దిస్ ప్రీ హీటెడ్ ఎయిర్ అగైన్ సప్లై టు ది డ్రమ్. ఎందుకు
ఏదైతే వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ ఉన్నాయో ఈ ఫ్లూ గ్యాసెస్ వెళ్ళలో ఎకనామైజర్ ప్లే చేసుకున్నాం. ఆ ఎకనామైజర్కి మనం వాటర్ సప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎకనామైజర్ లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా ఫ్లూ గ్యాసెస్ ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎయిర్ అనేది ఏమవుతుంది వాటర్ అనేది ఏమవుతుంది ప్రీ హీట్ అవుతుంది. దిస్ ప్రీ హీటెడ్ వాటర్ అగైన్ సప్లై టు ద డ్రమ్ and from the drum again this preheated water is supplied to the evaporated tubes. So ఈ preheated water డ్రమ్ నుంచి అగైన్ ఈ పంపు యూటిలైజ్ చేసుకొని ఫ్రమ్ ఈ పంపుని యూజ్ చేసుకొని ఈ ప్రీహీటెడ్ వాటర్ని మళ్ళీ మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, ఎవాపరేటెడ్ ట్యూబ్స్కి సప్లై చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంబషన్ ఛాంబర్లో ఎఫెక్టివ్ కంబషన్ వల్ల ఏమవుతుంది మనకి మోర్ అండ్ మోర్ హాట్ గ్యాసెస్ అనేవి డెవలప్. సో ఈ హాట్ గ్యాసెస్కున్న హీట్ అబ్జర్వ్ చేసుకొని ఎవాపరేటెడ్ ట్యూబ్స్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఏమవుతుంది మనకి ఎవాపరేట్ అయ్యి స్టీమ్ని జనరేట్ చేస్తుంది. సో ఎవాపరేట్ అయినాక ఏమవుతుంది ఈ వాటర్ హాట్ గ్యాసెస్కున్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎవాపరేటెడ్ ట్యూబ్స్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఏమవుతుంది మనకి స్టీమ్ లా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ స్టీమ్ ఈజ్ సప్లై టు ది డ్రమ్. మళ్ళీ ఆ ఎవాపరేటర్ నుంచి డెవలప్ అయిన స్టీమ్ని మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, డ్రమ్కి సప్లై చేసుకుంటున్నాం. సో ఇన్ ద డ్రమ్ అగైన్ ది వాటర్ అండ్ స్టీమ్ రెండు కూడా ఏమవుతుంది సపరేట్ అవుతుంది. సో ది స్టీమ్ ఈజ్ అక్యుములేటెడ్ ఇన్ ద టాప్ ఆఫ్ ది డ్రమ్కి టాప్ పోర్షన్లో ఏమవుతుంది మనకి స్టీమ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఎందుకు, డ్యూ టు లో డెన్సిటీ వల్ల, స్టీమ్కి లో డెన్సిటీ ఉండడం వల్ల స్టీమ్ మొత్తం కూడా ఈ టాప్ ఆఫ్ ది డ్రమ్కి మొత్తం కూడా అక్యుములేట్ అవుతుంది. అగైన్ ఈ స్టీమ్ని మళ్ళీ మనం దేనికి సప్లై చేసుకుంటున్నాం, అగైన్ దేర్ ఈజ్ ఎ డివైస్ దట్ ఈస్ సూపర్ హీటర్. సో ఈ స్టీమ్ని మనం సూపర్ హీటర్కి సప్లై చేసుకుంటున్నాం. ఎందుకు అంటే హియర్ సూపర్ హీటర్ పర్పస్ ఏంటి అంటే టు సూపర్ హీటింగ్ ది స్టీమ్ని సూపర్ హీటింగ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ వెళ్ళే దారిలో సూపర్ హీటర్ని ప్లేస్ చేసుకుందాం. సో ఈ స్టీమ్ అనేది మళ్ళీ సూపర్ హీటర్లో ఏమవుతుంది అంటే వేస్ట్ ఫ్లూ గ్యాసెస్కున్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని స్టీమ్ ఈజ్ సూపర్ హీటెడ్ అండ్ దిస్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఈజ్ సప్లైడ్ టు ది ప్రైమ్ మూవర్. సో ఎక్కడైతే మనకి ప్రైమ్ మూవర్కి నీడ్ ఉందో ఆ ప్రైమ్ మూవర్కి ఫ్రమ్ ద సూపర్ హీటర్ నుంచి దిస్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఈజ్ సప్లైడ్ టు ది ప్రైమ్ మూవర్. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ లేమంట్ బాయిలర్. మీకు ఈ లెక్చర్ నచ్చితే అండ్ నా కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డైలీ మోర్ అండ్ మోర్ వీడియోస్, ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి.